అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వెల్ట్. కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే ప్రకటించేసింది. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రతి నెల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు 1వ తేదీన సవరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు ఉండాలి, ఎంత కేటాయించాలి అనేది. అయితే ఈసారి రూ. 14.50 తగ్గింది. దీంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిపోయాయన్నమాట. ఇక కొత్త ఎల్‌పీజీ ప్రైస్ సిలిండర్ ధరలు అయితే తెలుసుకుందాం ఒకసారి. అయితే ఇక న్యూ ఇయర్ కి కేంద్ర ప్రభుత్వం భారీ కానుకనైతే ఇచ్చేసింది. జనవరి 1వ తేదీ ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ ప్రైస్ ధరలు సవరణ చేశారు. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గిపోయాయి. డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ ధర 14 కిలోలు. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇతర ప్రాంతాల్లో దాదాపు 850 నుంచి 890 మధ్యలో ఉందట. ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ ధర 14 కిలోలు. ఎలాంటి మార్పు లేదు. అయితే ఇతర ప్రాంతాల్లో దాదాపు 850 నుంచి 890 మధ్యలో ఉందట. ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 855కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 827, విశాఖపట్నం 811 ఉన్నాయి. ఇక కోల్కతాలో చూసుకుంటే 1980 వద్ద ఉండే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ద్వారా 1966కు చేరిపోయింది. అంతకుముందు 5 నెలలు వరుసగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం కొత్త ఏడాది తగ్గించి శుభవార్త చెప్పింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుదల లేకపోవడంతో ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదనుకొని చెప్పుకోవాలి. ఇక గతేడాది హోలీ సమయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గిపోయాయి. ఇంతకీ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గాయి, కానీ సబ్సిడీ మీ వరకు వచ్చిందా రాలేదా? కామెంట్ చేయండి.